మీకు జగన్ రెడ్డి విజయసాయి రెడ్డిల మధ్య ఏం జరుగుతుందో అర్థం కావాలంటే ముందుగా మీరు ట్రోజర్ హార్స్ వ్యూహం గురించి తెలుసుకోవాలి. శత్రువును నేరుగా ఎదుర్కోలేనప్పుడు నమ్మకస్తులా నటించి వారి కోటలోకి ప్రవేశించి లోపల ఉండి సమయం చూసి దెబ్బతీసే కుతంత్రాన్నే ట్రోజర్ హార్స్ అంటారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి బీజేపీలోకి వెళ్లడం కూడా సరిగ్గా ఇలాంటి వ్యూహమే. జగన్ లేకుండా సాయిరెడ్డి లేరు, సాయిరెడ్డి లేనిదే జగన్ లేరు అన్నంతటి బలమైన అవినీతి అక్రమాస్తుల బంధం వీరిది. అటువంటిది వీరి మధ్య దూరం పెరిగిందని జరుగుతున్న ప్రచారం కేవలం ఒక పక్కా రాజకీయ డ్రామా. ఢిల్లీ రాజకీయాల్లో ఆరితేరిన విజయసాయిరెడ్డి గతంలో తన వ్యూహాలతో కూటమిని ఎలా దెబ్బతీశారో మనందరికీ తెలుసు. ముఖ్యంగా 2018 మార్చి 16న ప్రత్యేక హోదా అంశాన్ని అడ్డం పెట్టుకుని ఎన్డీఏ ప్రభుత్వం నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చేలా సాయిరెడ్డి తెర వెనుక చక్రం తిప్పారు. ఆ వ్యూహం ఫలించి టీడీపీ కూటమికి దూరం కావడంతో 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడానికి మార్గం సుగమమైంది. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో బీజేపీ అగ్రనేతలకు దగ్గరై ఆ పార్టీలో చేరి వైసీపీ కోసం ఒక అండర్ కవర్ స్పైలాగా పనిచేయబోతున్నారనే చర్చ నడుస్తోంది. ఈ వాదనకు అత్యంత బలమైన సాక్ష్యం ఏంటంటే వైసీపీని వీడిన తర్వాత విజయసాయిరెడ్డి నేను ఇక రాజకీయాలను వదిలేశాను, వ్యవసాయం చేసుకుంటాను అంటూ బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన వ్యక్తి ఒక్కసారిగా మళ్లీ బీజేపీలోకి ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు? వాస్తవానికి విజయసాయిరెడ్డికి కాపాడుకోవలసిన భారీ వ్యాపార సామ్రాజ్యాలు లేవు, రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాల్సిన వారసులు కూడా లేరు. అటువంటప్పుడు ఉన్నట్టుండి బీజేపీలోకి వెళ్లాలని ఆయన ప్రయత్నిస్తున్నారంటేనే ఇది సొంత నిర్ణయం కాదు, జగన్ పంపిన రాయబారం అని స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఏపీలో ఉన్న బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఐక్యతను దెబ్బతీయడం, కేంద్రం వద్ద చంద్రబాబుకున్న ప్రాబల్యాన్ని తగ్గించడమే ఈ ట్రోజర్ హార్స్ అసలు లక్ష్యం. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే విజయసాయిరెడ్డి బీజేపీలోకి వెళ్లి కూటమి మధ్య ఉన్న సఖ్యతను దెబ్బతీయగలరా, లేక కాల ప్రవాహంలో తన ఉనికినే కోల్పోయి గాలికి కొట్టుకుపోతారా అనేది చూడాలి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. రాజకీయాల్లో ఒక్కసారి వాడిన పాత వ్యూహం మళ్లీ వర్కౌట్ అవ్వదు. మరి ఈ కుతంత్రాన్ని కూటమి నేతలు ముందే పసిగట్టి చిత్తు చేస్తారా, లేక సాయిరెడ్డి మళ్లీ సక్సెస్ అవుతారా అన్నది తెలియాలంటే మనం కొంతకాలం వేచి చూడాలి.